గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. తులారాశి ప్రేక్షకులకు స్వాగతం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, అలానే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు తులారాశి కింద వస్తారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ తులారాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలో. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మరాశి నుంచి పంచమ స్థానంలో రాహు, లాభస్థానంలో కేతువు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి చతుర్థంలోకి రాహు, దశమ స్థానంలోకి కేతువు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో సంచారము, అంటే మీ జన్మరాశి నుంచి నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. జూన్ 1వ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. మళ్ళీ సంవత్సరం చివరిలో వక్రించి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచార రీత్యా తులారాశి వాళ్ళకి, తులారాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. మనం గోచారం ద్వారా గురు బలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. మీకు ఎగ్జాంపుల్ గా తీసుకోండి, ఈ జూన్ 1వ తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది, తర్వాత గురుబలం ఉండదు. అలానే కొంతమంది అంటూ ఉంటారు, మాకు ఏనాటి శని అయిపోయింది అయినా మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న గురుబలం వలనే, శని బలం వలనే, లేదా ఆదాయ వ్యయ ఫలితాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. ముఖ్యంగా మన జన్మజాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయం అంతా లైఫ్ లో స్మూత్ గా వెళ్తూ ఉంటుంది. లైఫ్ అంతా స్మూత్ గా వెళ్తూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు రాకుండా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ సమయంలో గురుబలం వస్తే ఇంకా రెట్టింపు శుభ ఫలితాలని మనం అనుభవిస్తాం. ఆ సమయంలో గురుబలం లేకపోయినా పర్లేదు, ఎందుకంటే మనకి శుభ కారకత్వం వహించే గ్రహ దశ జరుగుతూ ఉంటుంది కాబట్టి. అదే మన జన్మజాతక రీత్యా పాప గ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం స్మూత్ గా ఉండదు, హ్యాపీగా ఉండదు, డిస్టర్బెన్సెస్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాము. అంటే మేజర్ గా గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. అలానే ముఖ్యంగా ఈ గోచరంలో మీరు చూస్తూ ఉంటారు, ఈ ఒక రాశిల వాళ్ళకి విపరీత రాజయోగం పట్టబోతుంది, గజకేసరి యోగం పట్టబోతుంది, శుక్రమహాదశ పట్టబోతుంది అని. ఇలాంటివన్నీ గోచారంలో వర్తించవు, బాగా గుర్తుపెట్టుకోండి. అవి మన జన్మ జాతకంలో గనక ఉంటే వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడు ఆ ప్లానెట్స్ యాక్టివేట్ అయ్యి మనకి శుభ ఫలితాలు ఇస్తారు. అలానే గజకేసరి యోగం 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. శుక్రదశ కూడా 100 మందిలో 20% మందికి మాత్రమే యోగదాయక ఫలితాలు ఇస్తుంది, ఇంకా 80% ఇవ్వదు. వాస్తవాన్ని గుర్తించండి. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు గురువు గారు నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కాస్త గురుబలం అనేది రక్షిస్తుంది మిమ్మల్ని. గురుబలం ఉన్నప్పుడు మేజర్ గా మనకి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అలానే ఉద్యోగ విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సాఫీగా వెళ్తూ ఉంటుంది. తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోగలుగుతాము. పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, పాజిటివ్ మనస్సు ఉంటుంది, ధైర్యము, స్థైర్యము, ఇట్లాంటివన్నీ. అంటే నవమ స్థానంలో గురు సంచారం చేసే కాలం అంతా కూడా మీకు తులారాశి వాళ్ళకి కాస్త పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే ప్రతి పనిలో కూడా మీకు కాస్త విజయం అనేది ఉంటుంది, ముందడుగు వేస్తూ వెళ్తారు. అంటే ఎవరికైతే దశాభుక్తి బాలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సమయం జూన్ 1వ తేదీ వరకు చాలా బాగుంటుంది, అనుకూలతలు ఏర్పడతాయి. అలానే పంచమ స్థానంలో రాహువు, ఈ పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు కొన్నిసార్లు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు వచ్చినప్పటికీ అతి ఆశతో మళ్ళీ ఇంకా డబ్బులు సంపాదించాలని, రెట్టింపు చేయాలని వెళ్ళడము, అక్కడ ఇబ్బంది పడడము,
ప్రేమికులకి తగాదాలు, ఇబ్బందులు లాంటివి ఏర్పడము, ఇట్లాంటివి మోసపోవడము, ఇట్లాంటివి ఏర్పడే సూచనలు ఉంటాయి. పంచమ స్థానంలో రాహువు పెద్దగా మనకి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించడు. అలానే ఈ ప్రేమ వ్యవహారాల్లో చాలా అంటే వాటి పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే ఆస్కారాలు క్రియేట్ చేస్తాడు ప్రేమ వ్యవహారపై. అలానే ఈ సంతానం విషయంలో కాస్త ఇబ్బందికి గురి అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక 6వ స్థానంలో శని ఉన్న వాళ్ళకి ఆరవ స్థానంలో శని సంచారం అనేది ఈ కోర్ట్ కచేరీల్లో ఎవరైతే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది కాస్త మంచి ఫలితాలు, కాస్త ముందుకు సాగడానికి అనుకూలతలు ఏర్పడతాయి. అలానే జూన్ 1వ తేదీ తర్వాత గురువు దశమ స్థానంలోకి ప్రవేశిస్తారు. దశమ స్థానంలో గురు సంచారం అనేది ఉద్యోగ విషయాలలో ఎక్కువ టెన్షన్స్ ని క్రియేట్ చేయాలా చేస్తుంది. అంటే ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది, ఉద్యోగంలో ఒత్తిడులు పెరుగుతాయి, ఇద్దరు ముగ్గురు చేసే పని మీ మీద వచ్చి పడుతుంది. అలానే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ సమయం అనుకూలిస్తుంది. ఈ సమయంలో కొత్త ఉద్యోగంలో రావడము, ఉద్యోగంలో సక్సెస్ సాధించడానికి ఆస్కారాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో మీరు కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు పొందుకోవాలనుకున్నప్పటికీ కూడా ఉద్యోగంలో సక్సెస్ ఉంటుంది, కొత్త ఉద్యోగం లభిస్తుంది, ఇంటర్వ్యూలో ఫేస్ చేస్తారు, మీకు మంచి ఉద్యోగం వస్తుంది, అన్ని బాగానే ఉంటుంది. కానీ ఉద్యోగం చేసే చోటు మీకు ఏదో తెలియని ఒత్తిడి, లేదా మీ సీనియర్ ఆఫీసర్స్ తో ఒక ఆర్గ్యుమెంట్ లాగా క్రియేట్ అవ్వడము, అవమానాలకి గురి అవ్వడం లాంటిది, ఇట్లాంటివి క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే దశమ స్థానంలో గురు సంచారం, దశమ స్థానం అంటే ఏంటి? ఉద్యోగంలో మనం ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తాము, ఉద్యోగం చేసే చోటు మనం ఎంతవరకు పేరుని పొందుకోగలుగుతాం అనేది ఈ యొక్క దశమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. దశమ స్థానంలోకి గురు సంచారం అనేది ప్రారంభమైన తర్వాత అష్టకర్గ బిందులు ఒకసారి చెక్ చేసుకోండి. 0, 1, 2, 3 గనక ఇచ్చి ఉంటే ఉద్యోగ విషయాలలో చాలా గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి అలాంటి వాళ్ళకి. అలానే 4, 5, 6 అష్టకర్గ బిందులు గనక ఇచ్చి ఉంటే ఉద్యోగ విషయాలలో సక్సెస్ ని సాధిస్తారు కానీ బట్ ఆటంకాలు క్రియేట్ చేస్తుంది. ఎటువంటి ఆటంకాలు? అన్నెసరీ ఆర్గ్యుమెంట్ విత్ సీనియర్స్ తో ఆర్గ్యుమెంట్, గొడవల లాంటిది, ఉద్యోగం చేంజ్ చేయాలని అనిపించడము, అలానే ఇంట్లో పెద్దవాళ్లతో తరచుగా గొడవలు లాంటివి, ఇట్లాంటివి కూడా క్రియేట్ చేస్తూ ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. అలానే హోటల్ బిజినెస్ వాళ్ళకి అలానే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. హోటల్ బిజినెస్ వాళ్ళకి అలానే ఈ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలానే ఈ జడ్జెస్, లా రిలేటెడ్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలతలు ఏర్పడే సూచనలు ఉంటాయి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కి, బిల్డర్స్ కి, అలానే ఈ ఒక ముఖ్యంగా వాటర్ కి సంబంధించిన బిజినెస్, చెరువుల ఒక విషయంలో, రొయ్యల వ్యాపారము, చేపల వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కలిసి వచ్చే కాలం అనే చెప్పుకోవచ్చు. అలానే నేను ఇన్ని రోజులు ఉద్యోగం చేశాను, వ్యాపారం మొదలు పెట్టాలి, ఇట్లాంటి వాళ్ళకి కూడా బాగా ఫలితాలు మీకు కనిపించినప్పటికీ ఆదాయం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే దశమ స్థానంలో, కేంద్ర స్థానంలో గురువు ఒక సంచారం అనేది ఉద్యోగంలో సక్సెస్ ని ఇచ్చినప్పటికీ, అష్టకర్గ బిందులు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉద్యోగంలో సక్సెస్ ని ఇచ్చినప్పటికీ ఉద్యోగంలో పని ఒత్తిడులు, అంటే పని భారం పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగం విషయాలలో ఒక గందరగోళ పరిస్థితులు, ఆకస్మికంగా ఉద్యోగ బదిలీలు, ట్రాన్స్ఫర్ అవ్వడము, ఇలాంటివి కూడా కొంతమందికి ఉండే ఆస్కారాలు ఉంటాయి. కొంతమందికి ఉద్యోగం కోల్పోవడము, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడము, ఇలాంటివి కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అక్టోబర్ 31వ తేదీ తర్వాత అగైన్ గురువు లాభస్థానంలోకి వస్తారు. అప్పుడు కాస్త గురుబలం మీకు రాబోతుంది. తర్వాత ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 మాసాలలో ఉద్యోగం విషయాలలో చాలా ఒత్తిడికి గురయ్యే సూచనలు ఉంటాయి, చాలా ఇబ్బందికి గురయ్యే సూచనలు ఉంటాయి. ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగం విషయాలలో. అలానే కోర్ట్ కేసెస్ లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. కాస్త విజయం లభించినప్పటికీ కూడా ఖర్చు ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ సమయంలో. ఈ తులారాశిలో పుట్టిన చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారము, శని సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. గురు సంచారము చూడండి, నవమ స్థానంలో సంచారం చేసే సమయంలో కూడా ఈ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నవమ స్థానంలో, అందులో పునర్వసు నక్షత్రంలో గురువు గారు సంచారం చేస్తూ ఉంటారు. ఈ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు కదా. ఈ చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి
గురు సంచారం అంతగా మేలు కలిగించదు నవమ స్థానంలో సంచారం చేసినప్పటికీ. అయితే జూన్ 18వ తేదీ తర్వాత చాలా వీళ్ళకి గురు సంచారం వలన అనుకూలతలు ఏర్పడతాయి. జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19 ఈ సమయం అంతా కూడా మీరు ఉద్యోగం విషయంలో మేజర్ గా ఏదైనా డిసిషన్స్ తీసుకున్నా మీకు మంచి ఫలితాలు సాధిస్తారు. మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ గురు సంచారం మీకు అనుకూలిస్తుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే శని సంచారం చాలా బాగుంటుంది. అలానే స్వాతి నక్షత్రంలో పుట్టిన జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ సమయం అంతా చాలా బాగుంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి బాగలేదు, స్వాతి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నవమ స్థానంలో గురు సంచారం చాలా విశేషంగా అనుకూలతను ఇస్తుంది మీకు. అలానే ఈ యొక్క గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఆగస్ట్ 19వ తేదీ తర్వాత బాగుంటుంది. మళ్ళీ శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత వీళ్ళకి శని సంచారం చాలా అనుకూలతలు ఇస్తుంది. అలానే విశాఖ నక్షత్రం పుట్టిన 1, 2, 3 పాదాల జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు చాలా అనుకూలతలు ఏర్పడతాయి. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత అనుకూలతలు ఏర్పడతాయి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు శని సంచారం బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత అంతగా బాగుండదు. ఈ తులారాశిలో పుట్టిన ప్రతి నక్షత్రం వాళ్ళు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తప్పనిసరిగా మృత్యుంజయ మంత్రం చదువుకోండి. మృత్యుంజయ మంత్రం ఎంత చేస్తారో మీకు అంత మంచిది. అలానే శివ సహస్రనామము, శివుడికి ఎంత పూజ చేస్తారో మీకు అంత మంచిది. రోజు 1000 సార్లు ఓం నమ శివాయ చదువుకోండి. మీకు ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ రాదు. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సో సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.